ప్రియమైన వారలారా, దేవుడు తన పరిచర్యకు ఎన్నుకున్నది బలవంతులని కాదు, జ్ఞానవంతులని కాదు, శక్తి సామర్థ్యాలను కలిగిన వాళ్ళని కాదు, డబ్బు హోదా ఒక ప్రత్యేకమైన స్థానము కలిగి సమాజంలో అందరి చేత కూడా మెప్పు పొందిన వారిని దేవుడు తన సేవకు తన పరిచర్య జరిగించడానికి వాళ్ళని ఎన్నుకోలేదు. ప్రియమైన వారలారా, ఎందుకు ఎన్నుకోలేదు అనంటే, దేవుడు అనగానే ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన మహిమ ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలియచెప్పాలనుకున్నాడు. ఇదిగో, నాకు మనుషులతో పని లేదు, మనుషులు శక్తి సామర్థ్యాలతో నాకు అనవసరం, నాకు నేను దేవునిని అని అనిపించుకోవటానికి దేవుడు బలహీనులని ఎన్నుకున్నాడు. వాళ్ళని బలవంతులనుగా చేసి దేవుని యొక్క సేవలో నిలబెట్టాడు. ఎంతగా నిలబెట్టాడంటే, అసలు ఏ శక్తి సామర్థ్యము, కనీసము మాట్లాడడానికి కూడా మాటలు రానటువంటి ఒక మోషేని తీసుకొని వెళ్ళి దేవుడు ఇశ్రాయేలీలకు నాయకుడిగా నిలబెట్టాడు. అలానే ఏ అర్హత లేనటువంటి మనకి కూడా లోకంలో ఉన్న మనల్ని దేవుడు ప్రత్యేకపరచి తన కుమారుడైన క్రీస్తు యేసు యొక్క రక్తము చేత శుద్ధి చేసి మనల్ని పవిత్రపరచి ఇప్పుడు సంఘంలోనికి దేవుడు మనల్ని నిలబెట్టాడు. ప్రియమైన వారలారా, ఎందుకు జరుగుతోంది ఇదంతా అంటే, దేవుడు తన పరిచర్య కోసము బలహీనులనే వాడుకున్నాడు. దేవుడు తన పరిచర్య జరిగించడం కోసం అణిచివేయబడిన వారినే వాడుకున్నాడు. దేవుడు తన నామఘనత కోసం తన శక్తి ప్రభావములు వెల్లడి చేయడం కొరకు బలహీనులని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియమైన వారలారా, ఎలా ఎన్నుకున్నాడని మనం ఆలోచించగలిగితే, ఇశ్రాయేలీలకు రాజైనటువంటి సౌలు గారు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో శత్రువులైనటువంటి ఫిలిష్తీయులు ఆ ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి రావడం మనం చూస్తాం. ఎంతగా యుద్ధంకి వచ్చారు అని అంటే, వాళ్ళ ఫిలిష్తీయులు అందరి తరపు నుంచి కూడా ఒకే ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆ వ్యక్తి నిలబడి, ముందు నాతో మీరు కలిసి పోట్లాడండి, నా మీద మీరు విజయం సాధించండి, ఫిలిష్తీయుల మీద మీరు యుద్ధం సాధించినట్లే అని వీర ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తిగా ఆ ఫిలిష్తీయుల తరపున నుంచి నిలబడినటువంటి ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన పేరే గొలియాతు. ఈ గొలియాతు జీవితాన్ని మీరు ఆలోచించగలిగితే, ఫిలిష్తీయులందరిలో కూడా బాగా బలాఢ్యుడు. ప్రియమైన వారలారా, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. అలాంటి యుద్ధ నైపుణ్యం కలిగిన వాడిని ఆ యుద్ధ రంగంలో ఎదుర్కోవాలి అని అంటే, అతని లాంటి మరొక సాటి అయినటువంటి పోటీ ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడే ఆయన ముందు నిలబడాలి. ఆయన మాత్రమే యుద్ధం చేయగలడు, ఆ వ్యక్తితో పోరాడగలడు, ఈ ఇశ్రాయేలు యొక్క రాజ్యానికి విజయాన్ని అందించగలడు. అలాగని ఇశ్రాయేలీలలో ఎవ్వరూ లేరా అంటే ఉన్నారు. కానీ ఆ యొక్క గొలియాతు దేహదారుఢ్యం చూసి, ఆ యొక్క ఖండబలాన్ని చూసి, ఆ ఎత్తును చూసి, ఇదిగో ఇక మేము ఈ గొలియాతుతో పోరాడలేమనుకుని ఎవరికి వారు నిమ్మళమైపోయారు. అలాంటి పరిస్థితులలో ఆ యుద్ధ రంగంలోనికి అన్నలకి తినడానికి ఆహారం తీసుకొని వస్తున్నటువంటి ఆ దావీదు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో, వెంటనే ఎప్పుడైతే అన్నల దగ్గరకు వచ్చారో పంపించేయడానికి ప్రయత్నం చేస్తే సౌలు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ సౌలు ఏం మాట్లాడతాడు అనంటే, అయ్యా, నువ్వు అతనితో పోరాడాలి అనే ఆలోచనలో ఉన్నావు, అది మంచిదే, కానీ నువ్వు చాలా చిన్న వయసులో ఉన్నావు, నీవు బాలుడవు గనుక ఆ యుద్ధ నేర్పరి తనం కలిగినటువంటి గొలియాతుతో నువ్వు పోట్లాడలేవు, నువ్వు మాకు విజయాన్ని అందించలేవు, ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాము అనగానే ఆ దావీదు గారు మాట్లాడుతూ, అయ్యా, ఒకరోజు నేను మందను కాచుకొనుచు ఉండగా సింహము వచ్చి నా యొక్క మందలో నుండి ఒక గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళిపోతుంటే ఆ యొక్క సింహము నోటిని చీల్చి నేను నా పిల్లని కాపాడాను. ఇదిగో, అలాంటిది దేవుని చేత పడవలసిన మనము, దేవుని కోసం నిలబడాల్సిన మనము ఆ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని చెప్పి సౌలుతో మాట్లాడి ఆ గొలియాతును చంపడానికి ముందెళ్ళాడు. మీరు ఆలోచించగలిగితే, గొలియాతు చాలా శక్తిమంతుడు, గొలియాతు చాలా బలాఢ్యుడు, గొలియాతు చాలా యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, దేహదారుఢ్యం కలిగిన వాడు, కండబలం కలిగిన వాడు. ప్రియమైన వారలారా, కానీ అదే గొలియాతుకి ఎదురుగా నిలబడింది ఎవరు? దావీదు. అలాగని దావీదికి దేహదారుఢ్యం లేదు, కండబలం లేదు, అలాగని ఆ గొలియాతుతో పోరాడేంత వయసు కూడా లేదు. అయినప్పటికీ దేని బలము చేత ఆయన నేను గొలియాతుతో పోరాడతాను అని చెప్పి అంత ధైర్యంగా చెప్పగలిగాడు? నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించే మాటలు. ప్రియమైన వారలారా, ఆ చూద్దాం, ఆ సందర్భాన్ని మీరు చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము
17వ అధ్యాయం 26వ వచనాన్ని మీరు చూడగలిగితే, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? దావీదు గారి వయసుకి ఆయన మాట్లాడే మాటలకి అసలు సంబంధం ఏమైనా ఉందా? ఒక బాలుడు తన బాల్య వయస్సులో ఎలాంటి మాటలు మాట్లాడాలి? కానీ యుద్ధ రంగంలోనికి వెళ్ళిపోయి సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అనంటే దావీదు వెనకాల దావీదును బలపరుస్తున్నది ఎవరు అని మనకు అర్థం కావాలి ప్రియమైన వారలారా. ఇంకేమంటున్నాడు కూడా మీరు చూడగలిగితే, అదే 17వ అధ్యాయం 38వ వచనం నుంచి మీరు చూడగలిగితే, పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచమును తొడిగించెను. ఎందుకంటే యుద్ధంలోనికి వెళ్తున్నాడు కాబట్టి, అవతల ఉన్నది గొలియాతు కాబట్టి, సూర్యుడు కాబట్టి, ఆ సూర్యుడిని ఎదిరించడానికి మరలా దావీదుకి కూడా శిరస్త్రాణాలను తొడిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దావీదు గారికి అవి అంత వాడుకగా లేకపోవడం వలన వాటిని తీసివేశాడు. వెంటనే ఏం చేశాడంటే 40వ వచనం, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యుద్ధమున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. అలా వెళ్ళగానే ఏం చేస్తున్నాడు గొలియాతు అని అంటే, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పరిసరాలంతటినీ కూడా గొలియాతు గమనిస్తున్నాడు. అసలు నా మీదికి వచ్చిన వాడు ఎక్కడున్నాడని. ఎందుకంటే ఆయనేమో 6 ముళ్ళ జానుడు ఎత్తు కలిగినటువంటి ఆ జానుబాహుడు. దావీదు గారేమో బాల్య వయసులో ఉన్నాడు, అప్పటికి చాలా చిన్నవాడు. మైదానం అంతా వెతుకుతూ ఉన్నాడు. ఆ మాటను మీరు చూడగలిగితే 41వ వచనం, డాలు మోయేవాడు తనకు ముందు నడవగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారజూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపశీవునై ఉండుట చూచి అతనిని తృణీకరించెను. గొలియాతు ఎవరిని తృణీకరిస్తున్నాడు? బాగా అందంగా ఉన్నటువంటి, ఎర్రగా ఉన్నటువంటి, ఇదిగో ఆ శిరస్త్రాణాలన్నీ కూడా పక్కన పెట్టేసరికి దావీదు గారి యొక్క అందాన్ని చూసి, దావీదు గారి యొక్క బాల్యమును చూసి గొలియాతు తృణీకరించాడు. ప్రియమైన వారలారా, మనుషులు కూడా మనల్ని పై రూపాన్ని చూసి మనల్ని తృణీకరిస్తారు. అలాగని మనుషులు మనల్ని తృణీకరించినంత మాత్రాన, మనుషులు మనల్ని అవమానించినంత మాత్రాన, మనుషులు మనల్ని నిందించి నీ వల్ల ఏదీ కాదు అని మనల్ని అవహేళన చేసిన, అపహసించి మాట్లాడినా కూడా మనము నోరు మూసుకొని కూర్చుని దేవుడు నాకు తోడుగా ఉన్నాడన్న ధైర్యంతో నిలబడితే మన శత్రువుల నోళ్లను సైతం దేవుడు మోయించగలడు. ప్రియమైన వారలారా, ఇప్పుడు గొలియాతు కూడా తృణీకరించాడు దావీదును చూసి. ఎందుకు? తన యొక్క వయసును బట్టి, తన బలాన్ని బట్టి ఆలోచించి దావీదును తృణీకరించాడు. కానీ ఏ దావీదునైతే తృణీకరించాడో దేవుడు అదే దావీదు చేతిలో గొలియాతు యొక్క మరణాన్ని రాశాడు. ప్రియమైన వారలారా, చూద్దామా? అదే 17వ అధ్యాయము 48వ వచనం, ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకొని పోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఎప్పుడైతే తాను ఏటిలో నుండి ఏరినటువంటి ఆ 5 రాళ్లలో నుండి ఒక రాయిని తీసి తన వడిసెలలో పెట్టి గురి చూసి కొట్టాడో వెంటనే గొలియాతు నుదుటన తగిలింది, బోర్లా పడిపోయాడట. అలా బోర్లా పడిపోగానే దావీదు ఆ గొలియాతు దగ్గరకు వెళ్ళి కత్తి పట్టుకొని వాని మెడ తెగ నరికెను అన్న మాట రాయబడింది. ప్రియమైన వారలారా, మీరు ఆలోచించగలిగితే అసలు దావీదు గారి వయసుకి, దావీదు గారు చేసిన యుద్ధానికి ఏవైనా సంబంధం ఉందా? లేదు. కానీ అంతటి యుద్ధ వీరుడిని, సూర్యుడిని నేల రాలిపోయేలా చేశాడు అనంటే దావీదు గారిని వాడుకున్నదెవరు? దేవుడు. ప్రియమైన వారలారా, ఎందుకు దేవుడు దావీదును బలపరిచాడు అనంటే తన నామఘనత కోసం, తన శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవో తెలియజేయడం కోసం, ఒక బలవంతుడిని ఎదిరించడానికి ఒక బలహీనుడిని దేవుడు అడ్డం పెట్టాడు. ప్రియమైన వారలారా, అప్పుడే కదా దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలిసేది. అప్పుడే కదా దేవుని యొక్క శక్తి ప్రభావం ఎంత గొప్పవో తెలిసేది. దావీదుని చంపడానికి 6 ముళ్ళ జానడి ఎత్తు కలిగిన గొలియాతు ఎక్కడా? అదే గొలియాతును చంపడానికి ఎదురు వెళ్ళినటువంటి బాలుడైన దావీదు ఎక్కడా? కానీ అదే దావీదు చేతిలో గొలియాతు చనిపోవడానికి గల కారణం దావీదు విసిరిన రాయి ఏదైతే ఉందో ఆ రాయి వెళ్ళి గొలియాతు నుదుటను తగలడానికంటే ముందు ఆ రాయికి వేగాన్ని ఇచ్చిందెవరు? దేవుడు. ఎందుకంటే ఒక బలవంతుణ్ణి పడేయటానికి ఒక బలహీనుడిని దేవుడు అడ్డం పెట్టుకున్నాడు. ఆ బలహీనుని వెనకాల ఉన్నది ఎవరని మనం ఆలోచిస్తే దేవుడు. ప్రియమైన వారలారా,
మనుషుల చేత తృణీకరించబడ్డాడు దావీదు అప్పటికి. కానీ అదే దావీదుని తీసుకుని వచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ప్రియమైన వారలారా, మనం కూడా మనుషుల చేత ఎన్నోసార్లు తృణీకరించబడి ఉండుంటాం. మనుషుల చేత ఎన్నోసార్లు అవహేళన, అవమానాలు భరించాల్సిన పరిస్థితులు మన జీవితాలలో ఎన్నో జరిగి ఉంటాయి. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు నిలబెట్టాలి అనుకున్నప్పుడు దాన్ని పడగొట్టేవాడు అంటూ ఎవడు ఉండడు. ప్రియమైన వారలారా, ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. దావీదు నమ్మాడు కాబట్టి యుద్ధము యెహోవాదే అని అన్నాడు. అంటే నిలబడింది కేవలం నేనంతే, ఒక పాత్రగా నిలబడ్డాను. కానీ నా ద్వారా దేవుడు బలపరిచి, నా ద్వారా దేవుడు యుద్ధాన్ని జరిగించాడు. యుద్ధము యెహోవాదే అని అంటున్నాడు. ప్రియమైన వారలారా, చూసారా? మోషేని కూడా మీరు ఆలోచించగలిగితే, ఫరో ఎదుట దేవుడు మోషేని నిలబెట్టినప్పుడు ఫరో ఒక రాజు. అలాంటిది నోటి మాంద్యం కలిగిన మోషేని ఎలా నిలబెట్టగలిగాడు? అంటే ఒక రాజును సైతము దేవుడు భయపెట్టాలనుకున్నప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తిని, నోటి మాంద్యము కలిగిన వ్యక్తిని తీసుకొని వచ్చి కళ్ళ ముందు నిలబెట్టాడు. ప్రియమైన వారలారా, ఏ ఫరో అయితే రాజు అని తను బాగా గర్వించి మాట్లాడుతున్నాడు, అదే రాజు ముందు మోసే చేత ఎన్ని సూచక క్రియలు చేశాడో మనందరికీ తెలియనిదేవి కాదు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతున్నది? ఒక బలవంతుని పడగొట్టాలి అని దేవుడు అనుకుంటే ఒక బలహీనుడిని ఎన్నుకున్నాడు. ప్రియమైన వారలారా, తృణీకరించబడిన వాడినే దేవుడు ఎన్నుకున్నాడు. కావాలంటే మీరు ఆలోచించండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. గిలాదు వాడైన యోఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్యకుమారుడు. గిలాదు యోఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారే యోఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిది. యోఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనం యోఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచు ఉండెను. యోఫ్తా ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా వ్యవహరించాడు. కానీ ఆయన ప్రారంభాన్ని మీరు ఆలోచించగలిగితే, నువ్వు ఒక వేశ్యకు పుట్టావన్నటువంటి ఒక కారణంతో యోఫ్తాని తృణీకరించారు. ప్రియమైన వారలారా, అలా తృణీకరించి ఆ దేశంలో నుండే బయటకు వెళ్ళిపోయేలా చేశారు. కానీ రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు అన్నట్టు దేవుడు ఎక్కడైతే యోఫ్తా అవమానించబడ్డాడో, ఎక్కడైతే తృణీకరించబడ్డాడో, మరలా అదే ప్రాంతానికి చెందినటువంటి ఇశ్రాయేలీల పక్షంగా అమ్మోనీలతో యుద్ధం చేసి ఇశ్రాయేలీలకు విజయాన్ని చేకూర్చడంలో ఒక గొప్ప పాత్ర పోషించాడు. ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో మనం ఆలోచించగలిగితే ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. తృణీకరించబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ తృణీకరించబడిన వాళ్ళని దేవుడు ఎన్నుకున్నాడు. లోకంలో ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, బయట ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, దేవుని ఎరగని ప్రజలు అనుకోవచ్చు, వీడి వల్ల ఏమవుతుంది, వీడికి ఆ శక్తి సామర్థ్యాలు లేవు, వీడంత చెప్పుకోదగ్గ మనిషి ఏం కాదు, వీడి వెనకాలంత బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు అని మనుషులు మన గురించి మాట్లాడుకోవచ్చేమో. కానీ దేవుడు నిన్ను కావాలి అని అనుకుంటే నువ్వు ఎక్కడున్నా నిన్ను తీసుకొని వచ్చి ప్రత్యేకపరిచి తన శక్తి ప్రభావముల చేత నింపి నిన్ను బలవంతుడిగా దేవుడు మారుస్తాడు. అలా ఆయన మార్చాలి అంటే నువ్వు ఆయన సేవ కొరకు, నువ్వు ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానించి నమ్మకముగా నిలబడగలవా? దేవుడు నాకున్నాడన్న ధైర్యంతో ఆయన పక్షాన నిలబడితే దేవుడు నీ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలని దేవుడు చేయించగలడు. అది నమ్మాలి మనం. అపోస్తుల కార్యముల్లో ఒక మాట ఉంటుంది. ప్రియమైన వారలారా, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 10వ వచనం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. ఎంతగా తలరాయి అయిందంటే మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేది. మీరు ఇల్లు కట్టువారైన మీరు నిషేధించిన రాయి ఏదైతే ఉందో అది మూలకు తలరాయి అయ్యింది. ఇప్పుడు మీరందరూ ఏమనుకుంటున్నారంటే, ఒకనాడు యేసుక్రీస్తు వారిని తృణీకరించారు, ఒకనాడు ఆయన చేసిన బోధను తప్పుబట్టి మీరు ఆయనని సిలువ వేశారు.
కానీ ఈ రోజు మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎవరినైతే సిలువ వేశారో, మీరు ఏ రాయినైతే తృణీకరించారో, మరలా అదే రాయి మూలకు తలరాయి అయ్యింది. అంటే ఆయన నామముని దేవుడు హెచ్చింపచేశాడు. ఎంత అంటే మనుష్యులలో మరెవరికి లేనటువంటి ఆ యొక్క నామమును ఆయనకు పెట్టి ఆ నామాన్ని హెచ్చించాడు. ఆ నామములోనే మనమందరము రక్షణ పొందాలి అని అన్నాడు. ప్రియమైన వారలారా, అంటే మనము యేసుక్రీస్తు వారు కూడా మనుషుల చేత తృణీకరించబడ్డాడు, కానీ చివరకు ఆయనే మనందరికీ రక్షణనివ్వగలిగినటువంటి స్థితిలోనికి దేవుడు నిలబెట్టాడు. ప్రియమైన వారలారా, అలాగని యేసుక్రీస్తును వెంబడించిన శిష్యుల జీవితాలను కూడా మీరు ఆలోచించగలిగితే, శిష్యులకు ఎలాంటి చదువు లేదు, ఎలాంటి అర్హతలు లేవు, ఎలాంటి విధి విధానాలు వాళ్ళ జీవితాలలో లేవు. అయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని నిలబెట్టాలనుకున్నాడు. తన కృప చేత నిలబెట్టాడు, తన బలము చేత నిలబెట్టాడు, తన శక్తి సామర్థ్యాల చేత నిలబెట్టాడు. ప్రపంచాన్నే అంటే భూమినే తలకిందులు చేయగలిగిన స్థితిలోనికి శిష్యులని దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. మనుషులు మనల్ని ఎన్నైనా అనొచ్చు, కానీ దేవుడు మనల్ని నిలబెట్టాలనుకున్నప్పుడు ప్రియమైన వారలారా, ఆయనకు ఎదురు నిలబడి ప్రతిఘటన చేసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన మనము దేవుని చేతిలోనికి వెళ్ళిపోయి ఆయన యొక్క కృపలో మనము గనక నిలబడగలిగితే, ఆ శక్తి సామర్థ్యాలను దేవుడు బలహీనులమైన మనకు కూడా ఇస్తాడు. ఏ శక్తి సామర్థ్యాలు లేని మనల్ని కూడా ఆయన తన సేవ కోసం, తన నామఘనత కోసం దేవుడు మనల్ని వాడుకుంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.